హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేసుకు సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పాడా రవి? అడ్వకేట్ సలీం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా రవి అసలు ఏం చెప్పాడు, అసలు కేసుకు సంబంధించి ముందుకెలా వెళ్ళబోతున్నాడు, పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రండి నాతో. అడ్వకేట్ సలీం గారు సిసిఎస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రవితో మాట్లాడడం జరిగింది. రవి కేసుకు సంబంధించి నేను అడ్వకేట్ని వచ్చాను, మీ కేసుకు సంబంధించి ఏది ఉన్నా నేను మాట్లాడతాను, మిమ్మల్ని బయటకు తీసుకొస్తానని చెప్పి సలీం గారు చెప్పినప్పటికి కూడా రవి ఏదైనా ఉంటే నేను తర్వాత చెప్తా, ఇప్పుడైతే నేనేం చెప్పలేను సార్ అని చెప్పేసి రవి తప్పించుకునే ప్రయత్నం చేశాడా. దీనికి సంబంధించి రవి వాళ్ళ తండ్రి గతంలో మనం చూసుకున్నట్లయితే అడ్వకేట్ గారు పోయి కలిసినా కూడా నేను కోర్టు మెట్లు ఎక్కలేను, తిరగలేను, నా వయసు అయిపోయింది, అయినప్పటికీ కూడా నేను దీనికో సహకరించలేను అని చెప్పేసి గతంలో చెప్పిండు. బట్ ఇదే ఈరోజు చూసుకున్నట్లయితే ఇదే రవి తండ్రి మళ్ళీ అడ్వకేట్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాడా, ఇప్పుడు అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడా అనేది మనం మాట్లాడుకున్నట్లయితే చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కౌంటర్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రవి వాళ్ళ తండ్రి. అవి ఏంటి అంటే, ప్రజెంట్ రవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి సి కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఎవరైతే నిర్మాత ఉన్నాడో వారినే ముందు ఎన్కౌంటర్ చేయాలి, ఎందుకంటే నా కొడుకుని ఎన్కౌంటర్ చేసే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, అప్పుడు నిన్ను ఎన్కౌంటర్ చేసే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది, మీ ఫ్యామిలీకి తెలుసు అని చెప్పేసి కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం అయితే మనం చూసాం. ప్రజెంట్ 45 పైసల నుంచి నేను సినిమా చూస్తున్నానని చెప్పేసి రవి వాళ్ళ తండ్రి కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేయడం చూసాం మనం. ఇప్పుడు 45 పైసల నుంచి ఈరోజు టికెట్ రేట్లు చూసుకుంటే 1000 రూపాయల టికెట్ రేట్లు, పాప్కార్న్ రేట్లు వచ్చేసి 500 రూపాయలు, వాటర్ బాటిల్ వచ్చేసి 400 రూపాయలు. అంటే ఒక సామాన్య మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక ఐమాక్స్కి వెళ్ళో లేదంటే ఒక సింగిల్ థియేటర్కి వెళ్ళి స్క్రీన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే ఒక దాదాపు 2000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్. ఒక ప్రీమియర్ షో చూడాలంటే 1000 రూపాయల టికెట్. రీసెంట్ వచ్చిన సినిమాలుగా చూసుకున్నట్లయితే ఓజీ కావచ్చు, దానికంటే ముందు మూవీస్ కావచ్చు, ఒక ఏ సినిమా చూసుకున్నా కూడా కొన్ని వేలల్లో టికెట్లు రేట్లు పెంచేస్తున్నారు వారం రోజుల వరకు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రేమ కథాంశం, ఒక పల్లెటూరి ప్రేమ కథాంశంతో ఒక సినిమా అయితే రావడం చూసాం మనం. రాజు వెడ్స్ రాంబాయ్. చాలా అతి చిన్న బడ్జెట్తో సినిమా తీస్తే ఇప్పుడు థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. కంటెంట్ ఉంటే ఏ చిన్న మూవీ నుంచి ఏ పెద్ద సినిమా అయినా వరకు ప్రజలు, ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో 100% థియేటర్లోకి వచ్చి సినిమాలు చూసే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల కొద్ది వరకు అయితే పైరసీని ఆపే ప్రయత్నం చేయొచ్చు తప్ప కంటెంట్ లేని సినిమాలు తీసుకొచ్చి థియేటర్లో పెట్టి చూడంటే ఇలాంటి పైరసీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా నిర్మాతలు కానీ దర్శకులు కానీ కొద్దిగా మెయిన్ గమనించాలి అంటే సినిమా బడ్జెట్ అనేది తగ్గించి టికెట్లు సామాన్యులకు అందుబాటులోకి తెస్తే రవి లాంటి వారు పైరసీని చేయడానికి అవకాశం అయితే ఉండదు. దాని ద్వారా చూసే వాళ్ళు కూడా తగ్గుతారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏదేమటి కూడా రవి బయటకు వస్తాడా రాడా అనేది మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు రవి బయటకు వస్తాడా, రవి బయటకు రాడా, మరి రవి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, అసలు కేసు నిలబడుతుందా నిలబడదా, దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మరొక వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.